ఉపవాసం ఎందుకు ఉండాలంటే, ఉపవాస ప్రార్థన అపాయములో ఉపాయాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన ఉగ్రత నుండి విడిపిస్తుంది. ఉపవాస ప్రార్థన విపత్తుల నుండి విడిపిస్తుంది. ఉపవాస ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు ఏకాగ్రతనిస్తుంది, నిన్ను నిబ్బరంగా నిలబెట్టి ఎటు పయనించాలో నీకు ఒక పర్ఫెక్ట్ డిజైన్ చేసి నిన్ను సరైన మార్గంలో నిలబెడుతుంది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన నీకు జయ జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఎన్నో సమస్యలతో శోధనలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎటు సైడ్ నుంచి సహాయం వస్తుందో నీకు తెలియనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు నీకు ఒక న్యూ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏం డోర్ అమ్మా? ఒక న్యూ డోర్ ఓపెన్ చేస్తాడు. అన్ని డోర్సు క్లోజ్ అయిపోయినాయి అనుకుందాం. మీ జీవితంలో ఎవరికైనా ఒకవేళ ఎటు సైడ్ నుంచి సహాయం రావట్లేదు, అన్ని డోర్సు క్లోజ్ అయిపోయినాయి, ఇక ప్రభువా నాకు ఏది దిక్కు, ఎటు సైడ్ నుంచి నాకు సహాయం వస్తుంది, ఎవరు నాకు చెయ్యందిస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు అని నువ్వు ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థిస్తే, నువ్వు ఊహించని రీతిగా, నువ్వు అనుకోని రీతిగా, నువ్వు ఎక్స్పెక్టేషన్ అసలు చెయ్యని రీతిగా అద్భుతంగా దేవుడు ఒక న్యూ డోర్ ఓపెన్ చేస్తారు. కనుక చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. హల్లెలూయా. ఎలా అంటే, ఎర్ర సముద్రంలో దేవుడు ఏం చేశాడండి? వెనకాల ఫరో సైన్యం, ముందు ఇశ్రాయేలు ప్రజలు, ఆ ముందు ఎర్ర సముద్రం, ఇటు సైడు పర్వతములు, కొండలు, గుట్టలు పెద్ద పెద్దవి, ఎక్కలేరు, చచ్చిపోతారు ఎక్కితే. ఇటు సైడు ఎడారి, అటు వెళితే బాణాలు దాడికి దొరికిపోతారు. ఏమీ దిక్కు లేదు వాళ్ళకి, ఏటువైపు దారి లేదు. ముందుకెళితే సముద్రంలో పడిపోతారు, చచ్చిపోతారు. వెనకుంటే ఫరో సైన్యానికి బాణాలకు గురై చచ్చిపోతారు. ఇక ఏ దిక్కు లేదు. అంటే వాళ్ళకి అన్ని డోర్లు ఏమైనాయమ్మా? అన్నీ మూసుకుపోయినాయి కదా. మరి అలాంటి మూసుకుపోయిన పరిస్థితుల్లోనే కదా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నేల ఏర్పాటు చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అంటే ఒక న్యూ డోరు, వాళ్ళు ఊహించిన డోరు వాళ్ళకు ఓపెన్ చేశాడు కదా, ఊహించిన మార్గాన్ని వాళ్ళకి దేవుడు ఓపెన్ చేశాడు కదా. ఈ రోజున మీ జీవితాల్లో కూడా ఉపవాస ప్రార్థన వల్ల మీరు ఊహించని డోర్స్ ఓపెన్ అవబోతూ ఉన్నాయి. ఆమేన్ చెప్తాం అందరూ కూడా. మీరు అసలు ఇలా కూడా వస్తుందా అనుకునే విధంగా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉపవాస ప్రార్థన శక్తిని మరి మీరు రుచి చూసిన వాళ్ళైతే ఇక దాన్ని విడిచిపెట్టనే పెట్టరు. మీ కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రతి బంధకంలో నుండి బయటి పాడేసే శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ కేసులు, ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల దగ్గర సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి శోధనలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా ఒకటే ఒక మార్గం. ఏ మార్గం అది? ఉపవాస ప్రార్థన మార్గం. చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా జవాబు వస్తుంది. చాలా స్పీడ్గా. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోమ్మా, బస్సులో వెళ్తే ఎన్ని రోజులు పడుద్ది, ట్రైన్లో వెళ్తే ఎన్ని రోజులు పడుద్ది, ఫ్లైట్లో వెళ్తే ఎన్ని రోజులు పడుద్ది? ఫ్లైట్లో అయితే 2 గంటలు. నేను మొన్న వెళ్ళొచ్చాను. మరి బస్సులో వెళ్తే ఒక 4 రోజులు, ట్రైన్లో వెళ్తే 3 రోజులు. స్పీడ్గా పని అవ్వాలంటే ఫ్లైట్. అవునా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, ఒక 500 ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఒక పూటో ఒక రోజో కూర్చోవాలి. అదే 1 గంటలో అయిపోవాలంటే స్పెషల్ కార్డు. ఈ ఉపవాస ప్రార్థన కూడా అంతే. మీకు స్పాట్లో రిజల్ట్ రావాలంటే ఉపవాస ప్రార్థనే. నమ్ముతున్నారా? నమ్మట్లేదు అనుకుంటున్నానండి నేను. నమ్ముతున్నారమ్మా? నమ్మితే గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. స్పాట్లో రిజల్ట్ రావాలి మీకు.
ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది. సరే, అపాయములో తప్పించేది ఉపవాస ప్రార్థన అన్నాను కదా. అపాయాల్ని తప్పించేది ఒక మాట చూద్దామండి. బైబిల్ గ్రంథం నుండి 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఆహాబు తన వస్త్రములు చింపుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు ఏలియాకు ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా దేవునికి మహిమ కలుగును గాక. అక్కడి వరకు చాలు. ఆ అపాయము అతని కాలములో రాకుండా ఆపి, అతనికి ఒక భయంకరమైన ప్రమాదకరమైన అపాయం వచ్చేసింది ఆహాబు మీదకి. ఒక భయంకరమైనటువంటి విపత్తు ఆహాబు మీదకి వచ్చింది. ఆహాబు ఎవరంటే ఇశ్రాయేలీల ప్రజలకు రాజుగా ఉన్న వ్యక్తి బట్టలు చింపుకుంటున్నాడంటే ఎంత మెంటల్గా అప్సెటెడ్ ఒకసారి ఆలోచన చేయండి. సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి బట్టలు చింపుకున్నాడంటే ఎంత మెంటల్ ఎక్కిపోయిందో ఆ విన్న వార్త వల్ల ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి మెంటల్ ఎక్కిపోయిన సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో అతను ఆ ప్రమాదం నుండి తప్పించుకునే మార్గము అతను ఒకటి ఎంచుకున్నాడు. అది ఏమిటమ్మది చెప్పాలి మీరందరూ కూడా. ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఆ ఉపవాస ప్రార్థనే అతనికి రావాల్సినటువంటి ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. ఏమిటి అతను చేసిన తప్పు? ఏమిటి? నిజంగా అతను చాలా పెద్ద తప్పు చేశాడు. అతను ఒక దేశానికి రాజుగా ఉండి కన్న బిడ్డల వల్లే ప్రజల్ని పరిపాలించవలసినటువంటి మరి ఆ స్థానంలో ఉన్న వ్యక్తి నాబోతు అనే ఒక సామాన్య ప్రజలైనటువంటి ఒక నాబోతు అనే వ్యక్తి ద్రాక్ష తోట మీద మోజుపడి, కొంతమందికి కొన్ని మోజులు ఉంటాయి. ఒకరికి ఒక మోజు, ఒకరికి ఒక మోజు, ఒకరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్, ఇంకొకరికి ఇంట్రెస్ట్. ఒకరికి త్రాగుడు ఇంట్రెస్టు, ఒకరికి జూదు ఇంట్రెస్టు, ఒకరికి పక్కల పొలాలు కలుపుకోవడం ఇంట్రెస్టు. అవునా కదమ్మా? చాలామంది పక్కనున్న ఇళ్ల స్థలాలు కలుపుకోవడం కొంతమందికి ఇంట్రెస్టు. మన ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మనకంటే బలవంతులు అనుకో, వాళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. మళ్ళాను ఇంట్రెస్ట్లు అన్నమాట. కొంతమందికి పక్కన తిడితే కానీ వాడికి ప్రశాంతమైన నిద్ర పట్టదు. మనం అలా ఉండకూడదమ్మా. ఒక ఆవిడ, నేను మళ్ళీ చెప్తా, ఒక ఆవిడ ఒక ఊర్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారట. ఒక ఆవిడేమో కౌంట్ల ఆవిడ, ఒక ఆవిడేమో ఎవరో వేరే కులస్తరాలు. ఆవిడ కొంచెం బలమైన వ్యక్తి కాబట్టి ఈ కౌంట్ల ఆవిడ్ని బేభత్సంగా తిట్టేదట. ప్రతిరోజు ఆవిడతో గొడవ పెట్టుకునేదంట, హింసించేదంట. ఆవిడ అనుకునేదంట, ఇక్కడ ఉండి కంటే ఎక్కడికన్నా వెళ్ళిపోవడం బెటర్ అని ఆవిడ అనుకునేదంట. ఇలా రోజులు గడిస్తూ ఉన్నాయి. తెల్లవారితే భయం వేసేది ఆవిడకి. ఈవిడ ముఖం చూడాలి, ఈవిడ ఎలాంటి తిట్టులు తిడుద్దో అని భయపడేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ అనుకోని కారణంగా ఈవిడికి ఏదో అపాయం వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంది. ఎవరు? తిట్టే ఆవిడ నమ్ముకుంది. నమ్ముకుని చర్చికి వెళ్ళడం మొదలెట్టింది. అబ్రహాం శామ్యూల్ గారు చర్చి లాంటి చర్చికి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత ఆవిడలో ఉన్న ఆ అహం ఏమైతే ఉందో అది దైవజనుల బోధ ద్వారా, వాక్యం ద్వారా దేవుడు ఆవిడ్ని దర్శించడం ద్వారా మెత్తగా నెమ్మదిగా ఆమెలో ఉన్న పులుసంతా కూడా ఏమైంది? మొత్తం పోయింది. 1 సంవత్సర కాలానికి ఆమె ఎలా అయిపోయిందంటే, తిట్టిన కోంట్లావుడిని వదిని గారు బాగున్నారా అంటుందంట. ఏమంటుందమ్మా? వదిని గారు బాగున్నారా అనగానే ఆవిడ ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటుందంట. ఇలాగా నన్నేనా లేకపోతే ఎవరన్నా పక్కన ఉన్నారా అని.
రోజు ఏం చేసేది ఈవిడ? తిట్టేది కదా. ఇప్పుడు వదిని గారు బాగున్నారా అంటుంటే వెనక్కి తిరిగి చూసుకుంటుంటే, వదిని గారు మిమ్మల్ని అంటున్నానండి అంటే, ఒకసారి గిల్లు చూసుకుని నిజమేనా అని చూసుకుంటే, మీరు అలాంటిది ఏమీ చేసుకోవద్దని నేనేనండి, మిమ్మల్నేనండి వదిని గారు అని పిలుస్తున్నానంటే, అదేంటమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ నోటి వెంబడి బూతులు తప్ప నా మీదకి వచ్చే అయ్యా నాకు ఆశీర్వచనాలు, నువ్వు ఏంటి వేళ ఎలా మాట్లాడుతున్నావు అని అడిగేటప్పటికి, వదిని గారు నన్ను క్షమించండి, అప్పుడు నేను కొంచెం అజ్ఞానంలో ఉండి నేను మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దైవజనుల వాక్యాన్ని వింటూ ఉన్నాను, సంఘ పరిచర్లో నేను బలపరచబడుతూ ఉన్నాను, సహోదర ప్రేమ ఏంటో తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి సహోదరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను ఒక మనిషిని అని నాకు అర్థమైంది. అప్పటి వరకు నాకు సంఘ సహవాసంలో పెరిగిన తర్వాత నేను ఒక మనిషిని అని నాకు అర్థమైంది. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను వదిన గారు, దయచేసి నన్ను క్షమించండి అంటే, ఆ రోజు ఆవిడ ఏమనలేక ఈవిడ నిజంగా అంటుందో డ్రామా ఆడుతుందో, ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నది మాత్రాన ఈవేళ రేపు ఉంటుంది ఎలాగ ఈవిడే, ఎల్లుండి మళ్ళీ మామూలే అని చెప్పి ఆవిడ సరేలేమ్మ ఉండమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత రోజులు గడిస్తూ ఉన్నాయి. ఇలా 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. 2-3 సంవత్సరాల కాలంలో ఈమె ప్రేమ రెట్టింపైంది కానీ ఇంచు కూడా తగ్గలేదట. ఈ గయ్యాలి ప్రేమ ఆ కౌంట్లో ఆవిడ మీద పెరిగిందా తరిగిందా? అప్పుడు ఆమెకి ఎలాంటి నమ్మకం వచ్చిందంటే, అమ్మ బాబోయ్, యేసుప్రభు అంటే ఇంత గొప్పవాడా, యేసుప్రభు అంటే ఇంత గొప్పవాడా, ఇలాంటి రాక్షసునే మార్చాడంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఎలాంటోడో నేను చూడాలి అనుకుని, అమ్మా వదిని నేను కూడా చర్చికి వస్తాను తీసుకెళ్ళందంట. చప్పట్లు కొడదామా ఒకసారి? నేను కూడా చర్చికి వస్తాను తీసుకెళ్ళని చెప్పి వచ్చి ఆవిడ కూడా బలపరచబడి దేవుణ్ణి నమ్ముకుని దేవునిలో కొనసాగిందంట. చెప్పండి, ఒక వ్యక్తికి సువార్త ఎలా చెప్పింది ఈవిడ? మారి దేవుని ప్రేమ ఏంటో క్రియల్లో చూపించింది కాబట్టే ఆ వ్యక్తి మారింది. మన ప్రేమ అలాగే ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులకి మాదిరిగా మనం జీవించాలి. మనల్ని చూసి యేసు ప్రభు ప్రేమ అంటే అలా ఉంటుందా అని మన చుట్టూ ఉండే సహోదరులు అందరూ, అన్ని సహోదరులు ఎంతోమంది ఉంటారు. నేను నివసించిన ఆ ఏరియా, నా ఇంటి చుట్టూరు ఎవరు క్రైస్తవులు ఉండరు, అందరూ అన్యులే ఉంటారు. అలాగే మీ చుట్టూ కూడా అందరు అన్యులే ఉంటారు. కానీ మన ప్రేమను బట్టి యేసు ప్రభు ప్రేమను మన క్రియల్లో చూపించినప్పుడు వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటారు. తెలుసుకోవడానికి నువ్వే కారణమవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అలా జీవించాలి, అలా జీవించాలి. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఆహాబు కూడా ఒక ఇష్టం ఉంది. ఏమిటంటే, నాబోతు అనే వ్యక్తికి అబ్బా సూపర్ ద్రాక్ష తోట ఉంది. ఎలాంటిదమ్మా, చూస్తే వదలబుద్ధి కావట్లేదు. చూసిందల్లా మంద అయిపోద్దండి. చెప్పండి అమ్మా, వచ్చేటప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడుతున్నాయి, మంద అయిపోతాయా? మనం ఎందులో ఉంటున్నామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనది అవుద్ది. దేవుడు మనం నమ్మకంగా జీవిస్తే, దేవుడికి మనం యథార్థంగా జీవిస్తే, దేవుడు మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తే మనం కూడా కట్టుకుంటాం అలాంటి బిల్డింగ్లు. అవునా కదా? చూసినంత మాత్రం మనది అవ్వదు. కానీ ఆహాబు రాజు కదా, తన దగ్గర అధికారం ఉంది కదా, తన దగ్గర బలం ఉంది కదా. నాబోతు నాకెందుకు తోట ఇవ్వడు అని ఏదో కుట్ర చేసి అన్యాయంగా అతని తోటని ఇతను ఆక్రమించుకున్నాడు, లాగేసుకున్నాడు. మరి అతనైతే బలహీనుడు. ఎవరు? నాబోతు అయితే బలహీనుడు. కానీ నాబోతు నమ్ముకున్న దేవుడు బలహీనుడా? నీవు నేను బలహీనులము, మనం నమ్ముకున్న దేవుడు బలహీనుడా? ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. చూశాడు దేవుడు. చూసి ఆహాబుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. బుద్ధే కాదు, మొత్తం సర్వనాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఇంత అన్యాయమా? నా ప్రజల మీద నిన్ను రాజుగా నియమిస్తే, నీకు ఆధిక్యత నేనిస్తే, నువ్వు ధర్మపాలన చేయకుండా న్యాయంగా ఉండకుండా
నువ్వు పక్క వాళ్ళది నువ్వు లాక్కుంటావా? పక్క వాళ్ళది నువ్వు ఆక్రమించుకుంటావా? పక్కల వాళ్ళది బలంగా నువ్వు తీసుకుంటావా అని వెంటనే ఒక దైవజనుడు పిలిచి ఆ దైవజనుడు ద్వారా దేవుడు కబురు పంపిస్తూ ఉన్నాడు ఆహాబుకి. అహాబు కబురు పంపిస్తే ఈ దైవజనుడు అయినటువంటి ఏలియా వెళ్ళి అహాబుతో చెప్తున్నాడు, ఇదిగో అహాబు, నీ దుర్మార్గాన్ని దేవుడు చూశాడు. నీకు ఎలాంటి గతి పడుతుందంటే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీ కుటుంబంలో ఉన్న ప్రజలందరూ చచ్చిపోతారు, వాళ్ళ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీ భార్య యెజబెలు రక్తం కూడా కుక్కలు నాకుతాయి, దేవుడిది చెప్పమన్నాడు. అంటే వింటాడా చెప్పండి? వింటాడా? మనం కూడా కొంతమంది దైవజనులు చెప్తే మనం విన్నాం ఒకప్పుడు. ఎలావయ్యా చెప్పావు కానీ నువ్వు అలాగే చెప్తావు. ఈరోజు నువ్వు వచ్చి చెప్తే నేను నమ్మేయాలా? నువ్వు అవునుగా కానీ ప్రవచించేస్తే నీ ప్రవచన నేను నమ్మేయాలా? దేవుడు నీతో మాట్లాడేశాడా? పాపం నీ ఒక్కడితోనే మాట్లాడుతున్నాడా దేవుడు? నాతో మాట్లాడ్డా? నువ్వు ఒక్కడవే దేవుడికి భక్తుడువా? ఇంకెవరో భక్తుడు లేరా? ఇతనితోనంట దేవుడు మాట్లాడేశాడట, నేను వినేయాలట అనేవాళ్ళు లేరా అండి ఈ రోజుల్లో? ఉన్నారు కదండి. చాలా తప్పు. దైవజనుడు ఎన్నో కష్టాలకు వచ్చి, శ్రమకు వచ్చి, బాధలు తట్టుకుని దేవుని దగ్గర పోరాట విజ్ఞాపనలు యాచనలు చేసి మోకాళ్ళు అరిగిపోయేలాగున దేవుడి సన్నిధిలో మోకరిస్తే, దేవుడు అనేక వాక్యాల ద్వారా బయలుపరిస్తే అవి వచ్చి మీ దగ్గర చెప్తే మీరేం చేయాలి? నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలా నమ్మకూడదా? 100% నమ్మాలి. 100% కాదు, 100% నమ్మాలి. ఇక్కడ ఆహాబు అన్నాడు, పగవాడా నీకు నేను దొరికేశానా అన్నాడు. ఎస్, నువ్వు నాకు దొరికేశావు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టే నాకు దొరికేశావు నువ్వు. అప్పుడు ఆహాబు ఒప్పుకున్నాడు. ముందు ఎదిరించాడు, తర్వాత అనుకున్నాడు, దైవజనుడితో మనకెందుకురా బాబు గొడవ, దేవుడితో మనకెందుకురా బాబు గొడవ అని వెంటనే భయపడి, నా కుటుంబాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నేనెందుకు ప్రాణాన్ని పోగొట్టుకోవాలి, దేవుని దగ్గర కన్నీరు కారుద్దాం. నేను దుర్మార్గుణ్ణే కానీ నా దేవుడు కరుణా సంపన్నుడు, నేను దుష్టుణ్ణే కానీ నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఎందుకు పనికిరాని వాడినే కానీ నా దేవుడు సర్వ సృష్టికి సృష్టికర్త అని ఆయన ఏం చేశాడంటే ఉపవాసము ప్రకటించుకొని కన్నీళ్లు విడుస్తూ వ్యాకులపడి అని రాయబడి ఉంది అక్కడ. వ్యాకులపడి అంటే బొత్తిగా నీరసించకపోయి ప్రభు సన్నిధిలో మొర్ర పెడుతూ కనిపెడుతూ, ప్రభువా ఈ అపాయాన్ని తప్పించు, నా కుటుంబం మీదకి వస్తున్న కీడును తప్పించు, దోషాన్ని తప్పించు, ఇబ్బందిని తప్పించు, ఈ ప్రమాదకమైన విపత్తును తప్పించు, నీ ఉగ్రతను మా మీద ఉండి తప్పించు అని ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆసన్నుడైపోయాడు, ప్రసన్నుడైపోయాడు. ఆయన ముఖకాంతి ఆయన మీద, ఆ ఆహాబు మీద ప్రకాశింపజేసింది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఒప్పుకొని క్షమాపణ వేడుకొని, నేను విడిచిపెట్టేస్తాను ఈ పాపాలని, ఇక చెయ్యను పని పశ్చాత్తాప హృదయంతో ప్రభువు సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కరిగిపోతాడండి మన దేవుడు. ఐస్ క్రీమ్ కరిగిపోతే చూడండి, అలా కరిగిపోతాడు మన దేవుడు. కరిగిపోయి ఆహాబు చేసిన ప్రార్థన విని వెంటనే మళ్ళీ ఏమన్నాడు తెలుసా దేవుడు? వెంటనే ఉగ్రతను దేవుడు ఏం చేశాడండి? తప్పించేశాడు. మళ్ళీ వెంటనే అదే దైవజనుడిని పిలిచి మళ్ళీ అంటున్నాడు, చూసావా ఆహాబు నాకు భయపడ్డాడు కదా, ఎంత వినయంగా ఉన్నాడు చూడు. ఇప్పుడు ఆ వినయముగా ఉన్న కారణము చేత నేను అతని కాలములో ఈ ఆపదను రప్పించటం లేదు. ఆహాబుని దేవుడు క్షమించాడు. రాబోయే అపాయం నుండి దేవుడు ఏం చేశాడండి? తప్పించేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా భయపడుతున్నావా? దేని గురించి అయినా రోజు దిగులు చెందుతున్నావా? ఒకవేళ శరీరంలో ఏదైనా బలహీనత ఉందని నువ్వు ప్రతిరోజు భయపడుతూ ఉన్నావా? నాకేమైపోతుందని భయపడుతున్నావా? నా బిడ్డలకి ఏమైపోతుందని భయపడుతున్నావా? నా భర్తకి ఏమైపోతుందని భయపడుతున్నావా? నా భార్యకి ఏమైపోతుందని భయపడుతున్నావా?
నా తల్లికి, నా తండ్రికి, నా తోబుట్టుకి ఏమైపోతానని భయపడుతున్నావా? ఈరోజు మీకు ఒక శుభవార్త. ఏమిటో తెలుసా? నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు మీ జీవితాల్లో ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. నమ్మండి. మీరు నమ్మితే నీవు ఏం చూస్తావు? మహిమను చూస్తావు. నమ్మితే మహిమను చూస్తావు. ఏమన్నాడు? మరియ దగ్గర లాజరు చనిపోతాడు కదమ్మా. లాజరు చనిపోతాడు కదా, 4 రోజులు సమాధిలో ఉంటాడు కదా. వద్దు ప్రభా, వెళ్ళొద్దు, కంపు కొడుద్దని చెప్తారు కదా. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నమ్మితే నువ్వు మహిమను చూస్తావు అంటాడు. అవునా? చూసాడా లేదా? లాజరు కమ్ అవుట్, రా బయటికి అన్నాడు. అంతే. పేరు పెట్టి పిలిచాడు. పేరు గట్టి పిలవకుండా కానీ ఉంటే అక్కడ ఉన్న మొత్తం సమాధులని లేచేద్దరేమో. హల్లెలూయా. అందుకే దేవుడు పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలవకుండా రా, బైక్ రా అని అన్నాడు అనుకో దేవుడు, ఈ స్వరానికి అక్కడున్న ఆ సమాధిని లేచి బ్రతికేసి వచ్చేద్దరు అందరూ. దేవుడికి తెలుసు కదా. అందుకే పేరు, ప్రత్యేకంగా పేరు పెట్టి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు అక్కడే బయటికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలంతే. నమ్మితే నువ్వు అద్భుతాలు చూస్తావు. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేయగలిగేది, ఆశ్చర్యాలు చేయగలిగేది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో అద్భుతాలు. మరి ఉపవాస ప్రార్థన 3 రోజులు కదా ఈరోజు మీకు. ఈరోజు 2వ రోజు కదా. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారు. నీవు ఈ సంవత్సరానికి ఈ 3 రోజులే కాకుండా నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 1 రోజు ప్రార్థన చేయొచ్చు ఉపవాస ప్రార్థన, 2 రోజులు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, 3 రోజులు ఉపవాసన ప్రార్థన చేయొచ్చు, 7 రోజులు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, 14 రోజులు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయొచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ ఏంటి? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ బైబిల్లో ఉన్నవి. అవి లేని కాదు. లేని మనం చేయవలసిన అవసరం లేదు. కానీ బైబిల్లో ఉన్నాయి చేస్తే చాలు మనకి బోలెడన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు మనం అనుకున్నాయన్నీ బైబిల్లో ఉన్నాయి. 1 రోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపవాస ప్రార్థన. 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. 3 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 7 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 14 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 21 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 40 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 1 రోజు ప్రార్థన చేసిన వాళ్ళని చూద్దాం ముందు. ఓకేనా? 1 రోజు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు చూద్దాం. ఆ తర్వాత 2 రోజు ఉపవాస ప్రార్థన చేసి న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం ఒకళ్ళు తీయండి. తర్వాత 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనము. ఫస్ట్ న్యాయాధిపతుల గ్రంథము 20-26 చూద్దాం. చూడండి, 1 రోజు ఇక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇశ్రాయేలు ప్రజలు వారి సహోదరులైనటువంటి బెన్యామీనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్నారు. 1 రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే యుద్ధాలు చేసే టైంలో తీరుబడిగా ఒక 3 రోజులో 7 రోజులో 10 రోజులో ఉండడానికి కుదరదు కదా. యుద్ధం కదా. శత్రు సైన్యం వచ్చి మీద పడినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారంగా 1 రోజు ఉపవాసం ఉండి దేవుడికి ఏం అర్పించారు? అక్కడ ఏమని ఉంది? అక్కడ దహన బలులు, సమాధాన బలులు, ఇంకేముండమ్మా? యెహోవా సన్నిధిని అర్పించారు. దహన బలులు, సమాధాన బలులు యెహోవా సన్నిధికి అర్పించి దేవుణ్ణి వేడుకున్నారు. ఈ రోజున ఈ దహన బలులు, ఈ సమాధాన బలు అనేవి ఇప్పుడు మనకు లేకపోయినా ఆ టైంలో ఉన్నవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసాయంటే, 1 రోజున సొలొమోను దేవుడు ప్రత్యక్షమవుతాడు సొలొమోనుకి. మీకు తెలుసు, ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానము కోరుకున్నాడు. జ్ఞానము కోరుకున్నందుకు గాను ఆ కోరికను మెచ్చి దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను ప్లస్ జ్ఞానాన్ని అన్నీ కల్పించేశాడు. ఓకేనా? ఇప్పుడు అంతకు ముందు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది.
దేవుడు అతనికి ప్రత్యక్షమవడానికి గల కారణం ఏమిటంటే, అంత ముందు టైంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే, సొలొమోను తండ్రి అయిన దేవునికి 1000 దహన బలులు అర్పించాడంటండి. ఎన్నండి? 1000 దహన బలులు అర్పించాడంట. 1000 దహన బలులు అర్పించిన కారణంగా ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు మరి స్వప్నమందు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో. దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు నిన్ను సంతోషపెడతాడు. ఈ రోజుల్లో మనము సమాధాన బళ్ళు లేకపోతే ఇంకో పనులు చేయవలసిన అవసరం లేదు. కానీ నీవు నీ హృదయమును చింపుకుని నీవు ఇరిగినలిగిన హృదయముతో దేవునికి బలియాగం చేసినప్పుడు, అంతేకాకుండా ఒకవేళ ఈ సమాధాన బల్లుకు స్థానంలో నువ్వు ఏమైనా సంఘానికి నీ ఓపిక కొలది నువ్వేమైనా చేసినప్పుడు, సేవకు నువ్వేమైనా ఉపయోగపడినప్పుడు, దైవజనులకు నువ్వేమైనా ఉపయోగపడినప్పుడు, నీ సమయములో, నీ ధనములో, లేకపోతే నీ కష్టములో, నీ ప్రతి సంతోషములో సంఘములో నువ్వు పాలిభక్తుడిగా ఉన్నప్పుడు, అవే దహన బలులు, అవే సమాధాన బలులు. నీవు సమాధానంగా ఉన్నప్పుడు, ఆ సమాధానానికి కారణమైనటువంటి నీ సంఘాన్ని, నీ దైవజనుని కూడా సమాధానంగా నువ్వు చూసుకున్నప్పుడు, అదే నువ్వు దేవునికి చెల్లించినటువంటి సమాధాన బలి, నువ్వు దేవునికి చెల్లించినటువంటి దహన బలులు. అలా నువ్వు చెల్లిస్తే దేవుడు సొలొమోనుకి సంతోషపడి వచ్చి ఏ విధంగా అయితే ఏం కావాలో కోరుకొని ఇచ్చాడో, నీ జీవితంలో కూడా నీకేదైతే కొరతగా ఉందో, ఏదైతే కొదువుగా ఉందో, దేనికోసం నువ్వు ఆశపడుతున్నావో, దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, అయ్యో 3 నెలలు అయిపోయింది నాకు జరగట్లేదు, 6 నెలలు అయింది జరగట్లేదు, సంవత్సరం అయింది జరగట్లేదు, నువ్వు సమాధాన బలులు, దహన బలులు దేవునికి చెల్లించు. ఈ రాత్రే దేవుడు నీకు నీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. నమ్మకపోతే మామూలుగా ఊరుకోండి. నమ్మితే చప్పట్లు కొడదాం, నమ్మకపోతే చేతులు ముడుచుకుందాం. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యమనేది ఏమీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు సమాధాన బలి అర్పించారు. అంతకుముందు 2 సార్లు యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ మీదకి. 2 రోజులు ఓడిపోయి వచ్చేశారు. ఇది 3వ రోజు. ఇక ఇలా మనం వెళ్ళకూడదు, ఉపవాసాలు ఉందాం దేవుడి దగ్గర అని ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల మంది ఉన్నారో, సుమారుగా 4 లక్షల మంది, అంతమంది ఉపవాసాలు ఉన్నారు. ఉండి దేవునికి సమాధాన బలి అర్పించి దేవుని దగ్గర ఆయన ప్రసన్నత కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ బెన్యామీనీల మీద మరి దేవుడు జయాన్ని ఇచ్చాడు, జయ జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 సార్లు ఓడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు 3వ సారి ఉపవాసం ఉండి దేవునికి సమాధాన బలులు, దహన బలులు అర్పించిన తర్వాత యుద్ధానికి వెళితే తిరిగి జయ జీవితంతో తిరిగి వచ్చాడు. ఈ రోజున నువ్వు ఎక్కడైనా ఓడిపోతున్నావేమో, ఒకవేళ నీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్యలో నువ్వు ఓడిపోతున్నావేమో, ఎప్పుడు నేను ఓడిపోవడమేనా, ఎప్పుడు నా స్థితి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నేను ఇలాగే దిగజారిపోయి ఉండాలా, ఇలాగే నేను తగ్గించుకుని ఉండాలా? లేదు నా సహోదరుడా, నా సహోదరి, నీ దేవుడు నీ ముందున్నాడు. నీ దేవుడు నీ ముందు దహించే అగ్ని వలె ఉన్నాడు. నీకు జయ జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధుడై ఉన్నాడు. పొందుకోవడా నీవు సిద్ధంగా ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. మరి ఉపవాస ప్రార్థన జయ జీవితాన్ని ఇచ్చేది. ఉపవాస ప్రార్థన నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి రద్దు చేసేసేది. ఒకవేళ నీకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయా, వ్యతిరేకంగా నీకు ప్రతిదీ నీకు వ్యతిరేకమైనటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయా, అవసరమైతే దేవుడు వాటిని లేపేస్తాడు, రద్దు చేసి పాడేస్తాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? జీవోనే రద్దు చేసేసాడు దేవుడు. ఎప్పుడు చెప్పండి? ఒక రాజుగారు ఒక జీవో పాస్ చేసి, రాజుగారు కూడా మళ్ళీ వెనక్కి తీసుకోలేని జీవో, ఎవరైతే పాస్ చేశాడో జీవోని, దాన్ని రద్దు చేసే అధికారం రాజు కూడా లేదు. అలాంటి పకడ్బందీగా జీవో తయారు చేసి దాని మీద ఇంత ముద్రేసి బయటికి ప్రజల్లోకి దాన్ని వదిలేశాడు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి నిమిషంలోకి చుట్టేస్తుంది. అప్పుడు ప్రజల్లోకి టముకులేం చేసి రాజ్యమంతా కరపత్రాలు పనిచేసి ఇదిగో ఇది జీవో అని ప్రకటించేసిన తర్వాత ఆ జీవోను కూడా దేవుడు రద్దు చేసి పాడేశాడు. ఏంటది?
చెప్పండి అమ్మా, చెప్పు, పర్లేదు, గట్టిగా చెప్పు. యువర్ రైట్, చెప్పు. ఎస్తేరు జీవితంలో జరిగిన అద్భుతం ఇది. అవునా? అవునా కదా? యావత్ జాతిని లేపేద్దాం అనుకున్నాడు హామాను అనే దుర్మార్గుడు. మొత్తం యూదా జాతి లేకుండా లేపేద్దాం అనుకున్నాడు. దానికి సంబంధించి పకడ్బందీగా ప్లాన్ చేశాడు, పర్ఫెక్ట్ ప్లాన్ వేసాడు, స్కెచ్ గీసాడు. ఆ స్కెచ్ ప్రకారంగా యూదా జాతిని అందరినీ కూడా చంపేయమని రాజుగారు ఒక జీవో పాస్ చేసి బయటకు వదిలేశాడు. వదిలేసిన వెంటనే అది స్ప్రెడ్ అయిపోయింది దేశం అంతా. అప్పుడు ఫలానా రోజున యూదులందరినీ వీళ్ళు వెళ్ళి చంపేస్తారంట. ఎలాగుందంటే యూదులు ఎలా బతుకుతారండి చెప్పండి, ఈ పని అయిపోద్ది. వీళ్ళు అంటున్నారు, ఎవరైతే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు అంటున్నారు యూదుల దగ్గరికి వెళ్ళి ఏం తింటారో తినేయండి, ఏం తాగుతారో తాగేయండి, ఆ తర్వాత మీ ఇల్లు మాయే, మీ పొలాలు మాయే, మీ సమస్తం మాదే, మీ జాతి చంపేయమని ఇదిగో ఆర్డర్, కాపీ వచ్చేసింది. అయిపోయారు, మీ పరిస్థితి అయిపోయింది. వరకే చూస్తున్నాం. ఆటలాడుకుంటున్నారు వీళ్ళతోటి, నిజమండి. ప్రాణాలు అరిచేతో పెట్టుకున్నారు యూదులో. రాజు దేశాన్ని పరిపాలించిన రాజు దగ్గర నుంచే జీవం వచ్చేసింది. ఫలానా రోజుని వీళ్ళందరినీ హతం చేయండి అని వచ్చేసింది. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది చెప్పండి. వెంటనే సీన్లోకి ఎవరు దిగాడు తెలుసా? ఎస్తేరు కాదు, మొర్దెకై దిగాడు సీన్లోకి. ఎవరండి? ట్రబుల్ షూటర్. ఇక్కడ మొర్దెకై సీన్లో దిగాడు. దిగి వెంటనే ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇది నీ పరిస్థితి, నీ జాతి మొత్తం ప్రమాదంలో ఉంది, భయంకరమైనటువంటి విపత్తులో పడిపోయారు వాళ్ళు, భయంకరమైన పరిస్థితిలో పడిపోయారు వాళ్ళు. రక్షించే మార్గం నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. దయచేసి రాజుతో మాట్లాడి నిజాలు ఆయన తెలియపరిచి ఈ జాతిని రక్షించుకోమ్మా, నీ జాతిని నేను అడిగితే ఆవిడేమందంటే, అయ్యో నెల రోజులుగా నేనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ లేదు, నాకు అపాయింట్మెంట్ లేకుండా నేను ఆయన దగ్గరికి వెళ్ళానంటే నా శిరస్సు ఖండిస్తాడు. అప్పుడున్న రూల్ అలాంటిది, వాళ్ళ దేశంలో ఉన్న రూల్ అలాంటిది. రాజుగారి పిలవకుండా వీళ్ళ సొంతంగా కానీ వెళ్ళారనుకోండి, వెంటనే ఆయన శిరస్సు ఖండించేస్తాడు. రాణి లేదు, ఇంకోటి లేదు. అంతకుముందు ఒక ఆవిడ ఉండేది, వస్తి అనే ఒక రాణి గారు ఉండేవారు. చెప్పిన మాట వినలేదు, వెంటనే ఆవిడని కాలు బట్టి కిందకి లాగేసి అదే కుర్చీలోకి ఎస్తేరు గారిని ఎక్కించాడు. అలాంటి వ్యక్తి అన్నమాట ఆ రాజు. ఈమె కూడా ఇలాగ వచ్చిందని తెలిస్తే ఈమెని కూడా ఏం చేస్తాడండి, అక్కడ రూల్ ప్రకారంగా శిరస్సు ఖండించేస్తాడు. ఇలాగుంది పరిస్థితి. ఈ టైంలో నేను ఎలాగెళ్ళను, మరి నేను చనిపోతాను వెళ్తే. అప్పుడు మొర్దెకై ఏమన్నా తెలుసా? నీ ఒక్క ప్రాణం గురించి చూసుకుంటున్నావు, ఇంతమంది యూదు జాతి ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. పసిపిల్లలు, ముసలు, వృద్ధులు, యవనస్తులు అందరు ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. నీ ప్రాణం ముఖ్యమా, వాళ్ళ ప్రాణం ముఖ్యమా? ఒకవేళ దేవుడు మరొక చోట నుంచి ఈ యూదా జాతికి సహాయాన్ని పంపించగల సమర్థుడు నువ్వు చేయకపోతే నువ్వు మాత్రం ఈ ఉగ్రతను తప్పించుకోలేవు, చూసుకో అన్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేసింది తెలుసా? ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలాగుందంటే, వెనక్కి వెళ్తే నుయ్య, ముందుకొస్తే గొయ్య. వెనక్కి వెళ్ళినా చచ్చిపోద్ది, ముందుకెళ్ళినా చచ్చిపోద్ది. ఇంకే మార్గం లేదు, ఏం చేయాలో తోచట్లేదు. పరిస్థితి తీవ్రంగా ఉంది, అధ్వాన్నంగా ఉంది పరిస్థితి. ఇక బయటికి ఒకే ఒక అస్త్రం ఉంది, అది తీసింది బయటికి. ఇంకా ఏంటి అస్త్రం చెప్పండి? ఎస్ ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. 3 రోజుల ఉపవాస ప్రార్థన ఇది. మధ్యలో నేను ఒకటి లేపేశాను. ఏంటి? 2 రోజులు ఉపవాస ప్రార్థన. ఆర్డర్లో రావాలంటే టైం లేదు, కంగారు వచ్చేసింది నాకు కూడా. ఆర్డర్లో రావాలంటే మధ్యలో రెండు రోజులు ఉపవాస ప్రార్థన చెప్పాలి మీకు. అది లూకాసు వార్త 18:12 ఉంటుంది, తర్వాత చూద్దాం. వదిలేండి. ఇప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చెప్తున్నాను. ఒక రోజు ఇందాక ఇశ్రాయేల్ ప్రార్థన అయిపోయింది, మర్చిపోకొకటి చెప్తున్నాను అమ్మా. ఇప్పుడు ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఎస్తేరు ఒక పవర్ఫుల్ ఒక వెపన్ బయటికి తీసింది. ఈ యూదా జాతిని రక్షించుకోవాలంటే నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే రాజు హృదయం మెత్తబడాలి, రాజు ఒప్పుకోవాలి. రాజు ఒప్పుకుంటే తప్ప నేను వెళ్ళలేను. కాబట్టి మీరు ఉపవాసాలు ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను, నా చనికత్తులందరూ ఉపవాసం ఉంటారు, యావత్ యూదా జాతి అంతా ఉపవాసాలు ఉండండి 3 రోజులు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 రోజులు ఉపవాసాలు ఉన్నారు. 3 రోజులు ఉపవాసాలు అయిన తర్వాత ఆ రోజున
ఆ రాజు సముఖంలోనికి అడుగుపెట్టింది. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈమె ముఖం చూడగానే రాజు ముఖం ఎలాగైపోయింది తెలుసా? థౌజండ్స్ ల్యాంప్ బల్బు వెలిగిపోతుంది చూసారా, అలా వెలిగిపోయింది. మామూలుగా అయితే ఎలాగ మాడిపోయింది తెలుసా? ఫిల్మెట్ మాడిపోయిన బల్బు ఉంటుంది చూసారా, అలా మాడిపోని ఎవరైనా వెళ్తామైతే. ఈవిడ వెళ్ళినా కానీ ఉపవాసం చేయకుండా వెళ్ళుంటే అలాగే ఉన్నాం. ఇప్పుడు 3 రోజులు ఉపవాసం చేసి వెళ్ళింది కదా ఈవిడ. ఆవిడకి ఆ రాజుగారి మనసు ఎంత ఆనందపడిపోయిందంటే, ఆహా, ఈమె ముఖం చూడగానే ఏదో దండం ఉంది ఆయన చేతిలో, ఆ దండం ఎలాగో పెడితే ఆవిడ క్షమించేసినట్టు అలాగ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత, మహారాణి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. చూసారా, ప్రాణం తీసేపోయింది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? రాజ్యం సగం మట్టికి రాసింమందువా అనే స్థితికి వచ్చేసాడు. చూసారా, దీని అందరికీ కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేసేది, జీవోనే రద్దు చేసేసేది. తర్వాత రాజుతో మాట్లాడింది, ఎన్నో రకాలుగా చాకచక్యంగా ఎవడైతే మోసం చేశాడో ఆ హామాను వాడి కుట్రను బయట పెట్టింది. చక్కగా ఎవరి మీదకి ఉరి రావాలో వాళ్ళ మీదకి రివర్స్ అయిపోయేలా దేవుడు చేసేసాడు. ఈ యూదా జాతి మీదకి రావాల్సిన ఉరిని ఆ హామాను కుటుంబం మీదకి వచ్చేలాగా దేవుడు చేసేసాడే. ఇప్పుడు ఇంతటికి కర్త ఎవరంటే మొర్దెకైని దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా అక్కడ హెచ్చించేశాడు. ఎందుకు పనికిరాని ఒక బానిస బ్రతికినటువంటి పూరి గుడిసెలో నివసించేటువంటి ఎస్తేరుని దేవుడు ఆ రాజ్యానికి రాణిగా చేసేసాడు. చూసారా, దేవుడు తెలుసుకుంటే ఎలా ఉంటుందో అమ్మా. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చేయాలనుకుంటే నీ జీవితంలో ఏమైనా చేయగలడు. కానీ నువ్వు చేయవలసింది మాత్రము ఆయన సంతోషపెట్టు, ఆయన ఆనందపెట్టు, ఆయన మహిమపరచు, ఆయన ఘనపరచు. నీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు దేవుని మహిమపరచు, ఎంత శక్తి ఉంటే అంతవరకు దేవుని మహిమపరచు. దేవుణ్ణి విడిచిపెట్టకు, కలలో కూడా దేవుని విడిచిపెట్టకు, నిద్రలో కూడా దేవుని విడిచిపెట్టకు. సమయమందు అసమయమందు కూడా దేవుడితోనే గడుపు. నీ నోరు ఇప్పితే దేవుడు మాట రావాలి, నువ్వు కూర్చుంటే దేవుడు మాట రావాలి, నువ్వు నిల్చుంటే దేవుడు మాట రావాలి, నువ్వు పడుకున్నప్పుడు దేవుడు మాట రావాలి, నువ్వు తింటున్నప్పుడు దేవుడు మాట రావాలి, నువ్వు త్రాగుతున్నప్పుడు దేవుడు మాట రావాలి. నీ జీవితం అంతా దేవునితో గడపాలి. అప్పుడు నువ్వు ఎలాగైపోతావు తెలుసా? ఒక ఎస్తేరు అయిపోతావు, ఒక మొర్దెకై అయిపోతావు. దేవుడు నీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేసేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. నీ పిల్లల్ని దేవుడు వృద్ధిలో తీసుకొస్తాడు. నీ పిల్లలకి మంచి బాటలు వేసేస్తాడు దేవుడు. మంచి భవిష్యత్తు వేసేస్తాడు దేవుడు. ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు. చదువుల్లో ఫస్ట్ మార్కులు రాకపోతే, అయ్యో నా పిల్లలు మర్చిపోతున్నారండి, నా పిల్లలకి చదువులో వెనకబడిపోతున్నారండి, నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్తున్నావు దేవుడు ఆశీర్వాదాన్ని. నీ పిల్లల జీవితంలో అది నెరవేర్పు దయచేయును గాక. ఆమేన్ చెప్దాం, అందరు కూడా ఆమేన్ చెప్దాం. ఆమేన్ అంటే మీకు జరిగిద్దమ్మా. ఆమేన్ జాయిగా చెప్పొద్దు, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ మీ మీదకి సంప్రాప్తించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.